రెండోసారి వచ్చాం. లాస్ట్ టైం కరెక్ట్గా 2 నెలల కిందట వచ్చాం. ఆ రోజు కూడా సుధాకర్ అన్నని పూల వానతో తీసుకొని వచ్చారు. ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నట్టు యువత అంతా ఉత్సాహంతో తీసుకొని వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు ఒక సామెత గుర్తొస్తానే ఉంది, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. అసలు ఇక్కడికి వచ్చి చూస్తే ఒక చిన్న పందిరి ఉంది, ఇద్దరు ముగ్గురు జాయిన్ అవుతారు అనుకుంటే అసలు గ్రూప్ ఫోటోకి కెమెరామెన్లు అంతా ఎనికి వెళ్లాల్సిన పరిస్థితి తెప్పించారు. మీరంతా ఇంతమంది చేయడం అనేది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మనము మన సుధాకర్ అన్నని ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు ఒకరు 6 సార్లు ఒకరు 4 సార్లు గెలిచి అసలు అభివృద్ధిని అనేది పట్టించుకోవట్లేదు. చాలా వరకు మైదుకూరులో తాగునీటి కటకట అనేది ఏర్పడతా ఉంది. నిన్నటికి నిన్న ఇక్కడ 12వ వార్డులో ఒక ఆమె తాగునీటికి బిందె ఎత్తుకొని వస్తూనే హార్ట్ అటాక్ వచ్చి కూలిపోయింది ఆమె. అసలు వాళ్ళేమో శవ రాజకీయాలు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి మన మీద నిందలేస్తున్నారు. తాగునీరు అసలు మున్సిపాలిటీ ఎంత ఉంది. అదే ఇంతకుముందు మన సుధాకర్ అన్న అయితే దాదాపు ఆ ఎర్ర చెరువుకు నీళ్ళు ఈ రోజు కూడా నీళ్ళు వదిలేరు. యాక్చువల్గా అసలు వాటర్ మేనేజ్మెంట్ అనేది వైసీపీ వారికి తెలియదు అంటా ఉంటాడు సుధాకర్ అన్న. నిజంగానే వైసీపీ వారికి వాటర్ మేనేజ్మెంట్ తెలియదు, పాలన తెలియదు, ఏమి తెలియదు. ప్రజలంతా ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. ఈరోజు ఎర్ర చెరువుకు అన్న నీళ్లు వదిలారు. అన్ననే డిమాండ్ చేశారు మొన్న. ఖచ్చితంగా 12వ వార్డులో అక్బర్ కూడా ఇక్కడ ఉన్నారు. 5 ట్యాంకర్లు ఇప్పిస్తాము, ఓవర్ హెడ్ ట్యాంకర్ కట్టించాల్సిందని చెప్పి అన్న డిమాండ్ చేశారు. ఖచ్చితంగా మున్సిపల్ కమిషన్ వినేలాగా అన్న డిమాండ్ చేశారు. అన్నకి సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం 12వ వార్డు తరఫున. అలాగే ఊర్లు సుధాకరణ నాయకత్వం నచ్చి వస్తూనే ఉన్నారు. ఉదాహరణకి మొన్న చిన్న సింగనపల్లిలో 2014లో అన్న వెళ్తే మీకు ఒక్క ఓటు కూడా రాదు, మీరు వెనక్కి వెళ్ళొచ్చు అనేశారు. అలాగే 2019లో కూడా అలాగే అన్నారు. అలాంటి చిన్న సింగనపల్లి గ్రామస్తులు ప్రొద్దుటూరికి తండోపతండాలుగా వచ్చి అన్న నాయకత్వంలో చేరిపోయారంటే మీరు ఊహించుకోవచ్చు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రామంలో ఊరు దాదాపు 80% సుధాకర్ అన్న నాయకత్వం నచ్చి ఆయన ఎలాగైనా గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరూ తపన పడుతూ వస్తున్నారు. కాబట్టి ఈ గ్రామస్తులకు తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా మన ఉమ్మడి అభ్యర్థి జనసేన పార్టీ, బీజేపీ మరియు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి ఎలాగైనా మనం గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్ గారు, జై సుధాకర్ అన్న. థ్యాంక్ యూ.